రాజకీయ కుట్రలో భాగంగానే పేలుడు పదార్థాల కేసులో తాను అరెస్టు చేశారని టీపీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అరెస్టు వెనుక ఒక పెద్ద మనిషి హస్తం ఉందని ఆరోపించారు. బెయిల్పై విడుదలైన తర్వాత గడ్డం చంద్రశేఖర్ రెడ్డి పలు సంచలన విషయాలను వెల్లడించారు. ఈ నెల 3న జిల్లా కేంద్రంలో లభించిన జిలెటిన్ స్టిక్స్ ఆటోనేటర్స్ కేసులో తన పేరు చేర్చారన్నారు. సిఐ ఫోన్ చేసి రావాలని చెబితే వెళ్లానని, బాన్స్వాడ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించి అరెస్టు చేసి రిమాండ్ చేస్తున్నట్లుగా చెప్పారని ఆయన తెలిపారు. రాత్రి 3 గంటలకు బిచ్కుంద జడ్జి ముందు హాజరు పరిచారని, నిజామాబాద్ సబ్ జైలుకు తీసుకెళ్లారని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. తనను అక్రమ కేసులో ఇరికించిన వారి పేర్లను అవసరం వచ్చినప్పుడు ఆధారాలతో సహా హైకమాండ్ ముందు పెడతానని చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. పూర్తి న్యాయ వ్యవస్థ మీద ఉన్నటువంటి పూర్తి నమ్మకము, పూర్తి విశ్వాసంతో ఉన్నటువంటి నాకు న్యాయం జరిగింది. ఈ రోజు ఒక 5 రోజుల్లోనే బెయిల్ కూడా రావడం జరిగింది. దీనికి నేను న్యాయ వ్యవస్థకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా ఎవరైతే నా మీద కావాలని కుట్రపూరితంగా వ్యవహరించారో వాళ్ళందరికీ కూడా కాలము సమయమే జవాబు చెప్తుందని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ ప్రెస్ మీట్ కి సహకరించినటువంటి మీడియా మిత్రులు, నా వయసు 41 సంవత్సరాలు, వాళ్ళ వయసు 70 సంవత్సరాలు. కనీసం నేను వాళ్ళ వయసు కన్నా విలువనియ్యాలి కదా. కాబట్టి ఇప్పుడు పేరు చెప్పలేకపోతున్నాను. 100% ఫిర్యాదుల పేరు చెబుతా. ఖచ్చితంగా ఆయన తమ్ముడు, ఆయన కొడుకు, ఆయన అన్న కొడుకు, ఆయన తమ్ముని కొడుకు, తమ్ముని చిన్న కొడుకు, పెద్ద కొడుకు, ఆయన అల్లుడు, ఎవరెవరు ఏమేమి చేస్తారో మా దగ్గర కూడా అన్ని విషయాలు ఉంటాయి. ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు అది హైకమాండ్కి అన్ని కూడా నేను ఫిర్యాదు రూపంలో వివరిస్తాను. కొందరు వ్యక్తులు, కేవలం కొందరే, ఒక గ్రూప్ లో 256 మంది ఉంటే కేవలం ఒకే ఒక వ్యక్తి గ్రూప్ లో నా గురించి వ్యతిరేకంగా పోస్టింగ్ చేస్తారు. దానికి ఎవరు కూడా స్పందించే వాళ్ళు లేరు. ఆ ఎవరా ఒక్క వ్యక్తి అనేది కూడా అందరికీ తెలుసు. ఎక్స్ కౌన్సిలర్ తను, వాళ్ళ మిస్సెస్ కూడా లాస్ట్ టైం ఎక్స్ కౌన్సిలరే. అయితే ఇదంతా కూడా కేవలం ఒక రాజకీయ కుట్ర, రాజకీయ కోణంలోనే నా మీద చిత్రీకరించి. రాజాసింగ్ రాజీనామా చేస్తే అధిష్టానం అది